అందరికీ నమస్తే అండి. ఈరోజు కూడా గురువుగారు రావట్లేదండి. థ్రోట్ ఇన్ఫెక్షన్‌తో సఫర్ అవుతున్నారు కాబట్టి మోస్ట్‌లీ రేపు కానీ, ఎల్లుండి గాని అటెండ్ అవ్వచ్చు గురువుగారు. ఈరోజు కూడా మనము అమృతవాణి 78 అండి. దాని గురించి ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఓకే. నేను చదువుతానండి. హ్మ్. నా వాయిస్ వినపడుతోంది కదండీ అందరికీ? వినిపిస్తుంది. సాక్షాత్కారం అంటే శంఖ చక్ర గద పద్మాలతో 4 చేతుల రూపాన్ని చూడటమా ఏవన్నా? ఒకవేళ దేవుడు అలా కనిపిస్తే శిష్యుడి అజ్ఞానం తుడుచుకొని పోతుందా? అవన్నీ భౌతిక అభూత కల్పనలు. ఏ దర్శనం అయినా పరోక్షం, అప్రధానం. మరి సత్యమో శాశ్వత సాక్షాత్కారం. అపరోక్ష జ్ఞానం మన నిత్యానంద సంపద. ద్రష్ట అంటే చూచేవాడు ఉన్నాడు. ప్రస్తుతమున్న దేహం నేను అనే ఆరోహణ, అపోహ ఎంత గాఢంగా నాటుకుపోతుందంటే కంటికి ఎదురుగా కనిపించే దృశ్యమే ప్రత్యక్షం అంటున్నాడు. చూచే ద్రష్టను విస్మరించి ద్రష్టయే నిజం నిలిచేవాడు. ఆత్మలో నిలదొక్కుకొని అలా ఉండిపోవటమే సాక్షాత్కారం కాని ఆత్మగానో మరొకటి దేనినో చూడటం కాదు. ఇంతే అండి. ఇది ఈరోజు ఎవరు అటెండ్ అవ్వలేదు. రవి గారు స్టార్ట్ చేస్తారండి. ఈరోజు గంగయ్య గారు కానీ శ్రీనివాసరావు కానీ అటెండ్ అవ్వట్లేదు. ఈవెన్ లక్ష్మి గారు కూడా లేరు ఎవరు. మళ్ళీ ఇంకోసారి చదవమంటారండి రవి గారు? ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ వాట్సాప్ లో చూస్తున్నానండి. ఓకే పంపి ఓకే. అమృతవాణి అంటే గురువు గారి వాక్ ద్వారా వచ్చేది అమృతము. ఎందుకంటే ఇది గురువు గారి స్టేట్మెంట్ ని గురువు గారే అది విశదీకరించి కొన్ని పార్ట్స్ రూపంలో మనకి చెప్పగలరు. సో అది అసలైన అమృత వాక్కు. మనం అదంతా ఇక్కడికి వచ్చే కొంచెం అవగాహన చేసుకొని చెప్పగలుగుతాం తప్ప గురువు గారు అంతా చెప్పలేం కానీ. అంటే లాస్ట్ లో ఇచ్చారు, కన్క్లూజన్ ఇచ్చారు. అది లాస్ట్ 10 minutes నేను పెట్టేస్తాను మీకు, మనకు పెట్టేస్తాను. అదే అవునవును. అంటే సాక్షాత్కారం అంటే శంఖ చక్ర గదా పద్మాలతో 4 చేతుల రూపాన్ని చూడటమా? అంటే మనము జనరల్గా భగవత్ సాక్షాత్కారం అంటే మనకి భగవంతుడి విధిగా ఉండి మనకి ఏదైనా మనకి దర్శనం ఇయ్యటము అనేది మనం అనుకునే నిజమైన, అంటే మనం అనుకునే సాక్షాత్కారం. అంటే సాక్షాత్కారం అంటే ఇప్పుడు ఇప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూప దర్శనం ఇచ్చాడు. అంటే విశ్వరూప దర్శనం ఇచ్చాడు అంటే అక్కడ మనం ఏంటంటే మనం ఊహించుకుంది ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి దర్శనం ఇచ్చాడు, విశ్వరూప దర్శనం ఇచ్చాడు. సో అర్జునుడికి ఆ విధంగా తనకి సాక్షాత్కరించాడు అని మనం అనుకుంటాం. అంటే ఇక్కడ అదే చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఒక విష్ణుమూర్తి లాగా లేకపోతే శివుడో లేకపోతే ఇంకొక రూపమో కొలిచినప్పుడు అది ఆ భగవంతుడు ఆ భక్తుడిని కరుణించడానికి ఆ అవతారము వచ్చి శంఖ చక్ర గదా పద్మాలతో 4 చేతులతో ఆ రూపాన్ని నాకు దర్శనం ఇచ్చాడు అని మనం చెప్తూ ఉంటాం పురాణాలలో లేకపోతే ఇంకొక ఇతిహాసాల్లో గాని. అది అసలు అంటే సాక్షాత్కారము అని మనకి ఆ మీనింగ్ తెలుసు. సో భగవంతుడు మనకి విడిగా ఉండటము, మనం కొలిచిన ఆ భగవంతుడు మన భక్తిని భావాన్ని మనం ఆ భక్తిని చూసి తృప్తిపడి సో తన యొక్క రూపముతో సాక్షాత్కరించాడు. సో ఆ విధంగా అతన్ని ముక్తి పొందాడు అని మనము చెప్తూ ఉంటాము. కానీ ఇప్పుడు ఇక్కడ అదే అంటున్నాడు, సాక్షాత్కారం అంటే ఇప్పుడు ఆ శంఖ చక్ర గదా పద్మాలతో ఆ విష్ణుమూర్తి లేకపోతే ఆ శ్రీకృష్ణుడు గీత బోధించినప్పుడు విశ్వరూప దర్శనం ఇచ్చినప్పుడు అది నిజమైన సాక్షాత్కారం అని అనుకుంటున్నావా? అదేమన్నా నీ సాక్షాత్కారం అది అని భగవాన్ చెప్తున్నాడు. అంటే ఒకవేళ
దేవుడు అలా కనిపిస్తే శిక్షుడు అజ్ఞానం తుడుచుకుపోతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ అదే అంటే భగవంతుడు నీకు విడిగా ఉండి ఒక భక్తుడికి దిగి వచ్చి పైనుంచి దిగి వచ్చి ఆ విధంగా తనకి సాక్షాత్కారం ఇస్తే నీలో ఉన్న ఈ అజ్ఞానము తుడుచుకుపోతుందా? నీలో ఉన్న ఈ అహంకారము నాశనం అయిపోతుందా? ఇదంతా నీ యొక్క ఇది నువ్వు అనుకునే సాక్షాత్కారం ఇది కాదు. అసలు సాక్షాత్కారం అనేది ఆత్మస్థితి అనేది ఆత్మ సాక్షాత్కారం అది ఇక్కడ నువ్వు ఎంత భగవంతుని విడిగా కొలిచి నీకు పైనుంచి దిగివచ్చి నీ కోసం దర్శనమిస్తే అక్కడ అసలు ఒకవేళ భగవంతుడు నిజంగా కనుక భగవంతుడు దర్శనమిస్తే గురువు గారు చెప్తున్నట్టు అక్కడ భక్తుడు మిగిలి ఉండడు. అంటే అక్కడ అసలు చూచేవాడు ఎవడు లేడు. ఎందుకంటే అప్పుడు భగవంతుడు భక్తుడు ఇద్దరు ఒకటైపోవాలి. ఇప్పుడు ఏంటి, భక్తుడు భగవంతుని చూస్తున్నాడు, భగవంతుడు భక్తుని చూస్తున్నాడు. అంటే ఇంకా అక్కడ చూచేవాడు అట్టించి ఉంది, ఇట్టించి ఉంది. అదేమన్నా నిజమైన సాక్షాత్కారం అనుకుంటున్నావా? ఈ విధంగా ఇది గనక ఆ సాక్షాత్కారం పొందితే నీకేమన్నా ముక్తి వస్తుందా, మోక్షం వచ్చిందా? ఇది కాదు అసలైన సాక్షాత్కారము. అక్కడ అసలు అజ్ఞానం తుడుచుకుపోతుందా? అసలు ఎందుకు ఇక్కడ అంటున్నాడు అజ్ఞానం తుడుచుకుపోతుందా? అవన్నీ నీ యొక్క అభూత కల్పనలు అంటాడు. ఇదంతా కేవలము నీ మనస్సులో కల్పితములు తప్ప, నీ మనసు చేసే మాయ తప్ప, నీ యొక్క అజ్ఞానము తప్ప. ఇక్కడ నువ్వు అనుకుంటున్న దర్శనం అది కాదు. దానివల్ల నీకు ముక్తి రాదు, మోక్షము రాదు. నువ్వు అనుకునే అంటే భగవంతుడు నీకు విడిగా ఉండి దర్శనం ఇచ్చి ఎంత శంఖచక్ర గదాహస్తాలతో పైనుంచి దిగి వచ్చినా సరే నీకు ఇదంతా నువ్వు అనుకునే నీ మనసులో కల్పించుకునే కల్పనలు తప్ప, దీనివల్ల నీ అజ్ఞానం తుడుచుకుపోదు అని చెప్తున్నారు ఇక్కడ భగవాను. అంటే ఇక్కడ ఇవన్నీ భౌతికము అభూత కల్పన. అంటే భౌతికం అంటే నువ్వు అక్కడ నీకు భగవంతుడి విడిగా ఉన్నాడు, నీకు దర్శనం ఇస్తున్నాడు, నీకు చూస్తున్నావు. అంటే ఇటు పక్క చూచేవాడున్నాడు, అటు పక్క చూచేది ఉంది. అంటే ద్రష్ట ఉంది, దృశ్యము ఉంది, రెండూ ఉన్నాయి. అంటే ఇక్కడ అంటే ఇది మరి అజ్ఞానం అంటే అదే కదా. నీకు జీవుడు, జగత్తు, ఈశ్వరుడు వీడంతా నీకు విడిగా కనిపిస్తున్నట్టు, నీకు విడిగా ఉన్నట్టు, అదంతా నీకు లేనిది ఉన్నట్టుగా కనిపిస్తూ అదంతా నిజం ఇదంతా నువ్వు నిజం అనుకుంటున్నట్టు ఇదంతా అజ్ఞానం కదా. సో ఇక్కడ ఏంటి అంటే ద్రష్ట ఉంది, దృశ్యము ఉంది కాబట్టి, సో చూచేవాడు చూచేది రెండు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏకత్వం లేదు కాబట్టి ఇదంతా అజ్ఞానము యొక్క తప్ప ఇంకొకటి లేదు. సో ఇదంతా నీ యొక్క అవన్నీ నీ యొక్క మానసిక కల్పనలు, నీ యొక్క భౌతిక అభూత కల్పనలు అంటున్నారు. ఇక్కడ ఏంటి, ఏ దర్శనమైనా పరోక్షము అప్రధానము. అంటే అప్రధానము పరోక్షము అంటే ఇది ప్రత్యక్షం కాదు, ఇది పరోక్షము. అంటే నీకు విడిగా ఉన్నది ఇక్కడ. నీ దర్శనము ఇక్కడ నీకు విడిగా ఉన్నది. నీ పరోక్షము అంటే ఇక్కడ నీకు ప్రత్యక్షం కానిది ఏదైతే ఉందో అది పరోక్షం. సో అంటే నువ్వేంటి ఇక్కడ, సో నువ్వు విడిగా భగవంతుడు నువ్వు పరోక్షంగా చూస్తున్నావు. అది ఆ దర్శనము ప్రత్యక్షం కాదు, అదంతా నీకు పరోక్షము కాబట్టి పరోక్ష జ్ఞానం అంతా అజ్ఞానమే కదా, గురువు గారు చెప్తుంటారు. అవునండి, అవును. పరోక్ష జ్ఞానం అంతా అజ్ఞానమే. సో ఇక్కడ దానివల్ల నీ అజ్ఞానం ఏం తుడుచుకుపోదు, నీ యొక్క అహంకారం ఏం నశించదు. అంటే అక్కడ మరి సత్యమో ఇటు పక్క చూస్తే మరి సత్యమో శాశ్వత సాక్షాత్కారం అంటున్నారు. అంటే ఇక్కడ ఇది శాశ్వత సాక్షాత్కారం, ఇది సత్యము. అంటే ఏదైతే మనము ఈ ఆత్మస్థితి చెప్తున్నారు ఇక్కడ, అది సత్యము, అది మార్పు లేనిది. అదే ఆత్మ, అదే జ్ఞానము, అదే పరిపూర్ణమైన పూర్ణ జ్ఞానము, అదే అహంస్ఫురణ, అదే చైతన్యం అన్నా, అదే సత్యం అన్నా, అదే సాక్షాత్కారం అన్న నిజమైన సాక్షాత్కారము, శాశ్వత సాక్షాత్కారము అదే. ఇక్కడ ఏంటి, ఇటు పక్క ఈ రోజు నువ్వు ఓకే, ఈ రోజు నీకు వెంకటేశ్వర స్వామి కొలుస్తావు, నీ కల్లో దర్శనం ఇస్తాడు. రేపు నీకేదో జరగలేదు ఆ దేవుడి వల్ల, ఇంకొక అమ్మవారిని పూజిస్తావు, లలిత అమ్మవారిని, నీకు ఇంకో లలిత అమ్మవారి కల్లో మళ్ళీ దర్శనం ఇస్తారు. ఇలా నీకు
మార్పు చెందుతుంది తప్ప ఇక్కడ నువ్వు భగవంతుని నువ్వు మార్చుకుంటూ వాళ్ళ యొక్క మానసికంగా నీ యొక్క ఊహించుకుంటూ వాళ్ళని దర్శిస్తున్నావే తప్ప అదంతా మార్పు చెందేది. ఇక్కడ ఇటుపక్క చూస్తే మరి అది శాశ్వత సాక్షాత్కారం అన్నా, ఆత్మ సాక్షాత్కారం అన్నా, అహం స్ఫురణ అన్న పరిపూర్ణమైన జ్ఞానము, ఇది నిజమైన సాక్షాత్కారము, ఇది సత్యము, ఇది మనం అనుకున్నాం కదా మార్పు చెందనిది. మార్పు చెందనది, అది అది తనకు తానుగా పటిష్టంగా జ్ఞానవృత్తి చేత తను తాను తెలుసుకుంటూ పరిధులు లేకుండా అనంతంగా అన్యత్వము ఆలోచనలు లేకుండా చాలా పటిష్టంగా ఉన్నది. అది అసలైనది సత్యము, అదే శాశ్వత సాక్షాత్కారము అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ అపరోక్ష జ్ఞానం మన నిత్యానంద సంపద. అంటే ఇక్కడ అపరోక్ష జ్ఞానం అంటున్నాడు. అపరోక్ష జ్ఞానం అంటే ఇదే పరోక్షం కానిది ప్రత్యక్షం. అంటే అపరోక్షం అంటే ఇక్కడ అపరోక్ష అనుభూతి అంటుంటారు ఇక్కడ. అంటే ఇక్కడ పరోక్షం కానిది ప్రత్యక్షము. అంటే ప్రత్యక్షంగా భగవదానుభూతిని గావించుకోవడమే అపరోక్ష జ్ఞానం అంటే. అంటే ఏదైతే మనం పరోక్షం కానిది ఏదైతే ఉందో అదే ప్రత్యక్షము, అదే నీకు, అదే నీ ఆత్మ, అదే చైతన్యము, అదే శాశ్వతము, అదే సత్యము, అదే అపరోక్ష జ్ఞానము, అదే మన నిత్యానంద సంపద, అదే మనము నిత్యము ఎప్పుడు ఆనందంగా ఉండేది, శాంతంగా ఉండేది, అది నిజమైన సంపద, అది అసలైన సంపద. సో ఆ అపరోక్ష జ్ఞానం మన నిత్యానంద సంపద. అంటే డైరెక్ట్ గా నీ ప్రత్యక్షం పరోక్షం కానిది ఏదైతే ప్రత్యక్షంగా ఉన్నదో, ఇప్పుడు ఎప్పటికీ కాలాలతో సంబంధం లేకుండా అది ఆల్రెడీ సిద్ధించి ఉందో, చావు పుట్టుకలతో సంబంధం లేకుండా, నీ దేనితోనూ సంబంధం లేకుండా ఉన్నదే ఆ జ్ఞానమై ఉందో, అదే మన నిత్యానంద సంపద. అది ఆల్రెడీ సిద్ధించి ఉంది, అదే నేను అని ఇక్కడ మనం చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ అపరోక్ష జ్ఞానం మన నిత్యానంద సంపద. అంటే పరోక్షం కానిది ప్రత్యక్షంగా నీకు అది ఉంది కాబట్టి ఇప్పుడు అదే నీ నిజస్వరూపం కాబట్టి, అదే నిత్యము సత్యము ఎప్పుడు ఉండే సంపద అదే కాబట్టి అదే మన నిత్యానంద సంపద అని చెప్తున్నారు. ద్రష్ట చూచేవాడు ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న దేహం నేను అనే ఆరోపణ అపోహ ఎంత గాఢంగా నాటుకుపోయిందంటే కంటికి ఎదురుగా కనిపించే దృశ్యమే ప్రత్యక్షం అంటున్నాడు. అది అంటే ఇక్కడ ఇప్పుడు ఇందాకేంటంటే అపరోక్ష జ్ఞానం మన నిత్యానంద సంపద అంటున్నారు. ఫస్ట్ లో చెప్పాం ఇది సాక్షాత్కారం అంటే శంఖచక్ర గదా పద్మాలతో అంటున్నావు. అంటే ప్రత్యక్షంగా నువ్వు ఏదైతే నువ్వు భగవంతుణ్ణి నువ్వు చూస్తున్నావో, నువ్వు విడిగా చూస్తున్నావో అది నువ్వు నిజం అనుకుంటున్నావు అని దానికి అది నువ్వు నిజం అనుకుంటున్నావు. ప్రస్తుతం ఉన్న ఈ దేహము, ఈ నేను అనే అది ఎందుకంటే ఎందుకు నువ్వు ఆ ప్రత్యక్షంగా నీకు కనిపించే ఆ జీవుడు కాని, జగత్తు కానీ, నీకు కనిపించే ఈ ప్రపంచం కానీ, నువ్వు కొలిచే ఆ భగవంతుడు కానీ, లేకపోతే నువ్వు పెంచుకునే మమకారాలు, ఈ యొక్క భార్య పిల్లలు, సంపద, వస్తువులు, ఇవన్నీ లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, ఇవన్నీ నువ్వు అనుభవిస్తున్నావు కదా. మరి ఇవన్నీ నువ్వు ప్రత్యక్షంగా ఇదంతా నువ్వు నిజం అనుకుంటున్నావు. ఎందుకంటే ఇది అసలు ప్రస్తుతం ఉన్న ఈ దేహము నేను అనే ఆరోపణ, ఆ అపోహ వల్ల, అంటే నేను అంటే మనం చెప్పుకున్నట్టుగా నేను అంటే దేహం ఫస్ట్ అసలు ఆ అభిమానము, ఆ దేహాభిమానము ఏర్పడిపోతుంది. నేను అంటే దేహము. మనం ఏంటి ఈ పరిమితమైన జ్ఞానంతో ఇదంతా కారణము, ఈ అపోహ రావటానికి కారణము అంటే నువ్వు చూసే నువ్వు విడిగా ఏదైతే చూస్తున్నావో అదంతా నిజం అనుకుంటున్నావు. అంటే మనకు లేనిది ఉన్నట్టుగా కనిపించినా సరే అదంతా చాలా పటిష్టంగా నిజంగా మనం అనుభూతి చెందుతున్నాం కూడా. ఈ పరిమితమైన జ్ఞానం, ఈ అహంకారంతో ఈ వస్తువులతో తాదాప్యం చెంది అదంతా నిజం అనుకుంటున్నావు. దానికి దానికి కారణం ఏంటంటే నువ్వు దేహం అనుకుంటున్నావు. నువ్వు దేహము, గురువు గారు చెప్తారు కదా, దేహము నువ్వు కాదు, దేహ ధర్మాలు నీవి కాదు, దేహ పుట్టుక నీ పుట్టుక కాదు. అది ఎందుకంటే ఇప్పుడు నువ్వు దేహము అనుకుంటున్నావు అంటే ఇక్కడ అంటే అంత అపోహ ఎంత గాఢంగా నాటుకుపోయిందంటే కంటికి ఎదురుగా కనిపించే దృశ్యమే ప్రత్యక్షం అంటున్నాడు. అది అసలు ప్రత్యక్షం అది కాదు. అంటే ఇక్కడ మనం జీవుడి గురించి చెప్తున్నా. అంటే
ఇక్కడ నువ్వు నువ్వు ఇప్పటిదాకా ఈ యొక్క వస్తువులు కానీ నువ్వు కనిపించే ఏదైనా సరే, సముద్రాలు, విశ్వము, లేకపోతే సూర్యచంద్రాదులు, తల్లిదండ్రులు, భార్య పిల్లలు, సంపద, బ్యాంక్ బ్యాలెన్స్, కార్లు, ఇళ్ళు, మమకారాలు, ఇవన్నీ నువ్వు ఏదైతే నువ్వు సుఖదుఖాలు, ఇవన్నీ ఏదైతే అనుకుంటున్నావో వీటితో నువ్వు మమేకం తాదాప్యం చెంది నువ్వు నిజం అనుకుంటున్నావు. దీనికి కారణము నువ్వు దేహము నేను అనుకుంటున్నావు. ఫస్ట్ నేను అంటే నువ్వు ఎవరు అంటే నేను పలానా వ్యక్తిని, నేను పలానా రవికుమార్ని అని నువ్వు చెప్తున్నావు. దానికి అజ్ఞానము కారణం. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ మనం విచారణ చేయకపోవటం వల్ల ఇక్కడ మనము దేహము నేను అనుకొని ఇక అప్పటి నుంచి పొద్దున్న లేచిన దగ్గర నుంచి దేహంతోనే మనము, అరే దేహము దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలిందని, దేహానికి నొప్పి వస్తే నాకు నొప్పి వచ్చిందని మనము బాధపడిపోతుంటాము. అలానే మన పిల్లలకి ఏదన్నా నొప్పి వస్తే మనం కూడా బాధపడిపోతూ ఉంటాము. అరే ఏమవుతుందో కంగారు పడిపోతుంటాము, టెన్షన్ పడుతుంటాము. ఇలా అంటే లేకపోతే ఇంకో ఎవరికో ఏదో జరిగితే మనం ఇక్కడ బాధపడుతుంటాము. అంటే ఇక్కడ ఏంటంటే మనము లేదంటే ఏదన్నా సంపద పోయింది అనుకోండి, గబుక్కని మనం ఏదన్నా ఎక్కడన్నా ఏదో సంపద, మనం రావాల్సిన సంపద దూరం అయిపోయింది, బాధపడిపోతుంటాము. అలానే ఏదన్నా మనకి నష్టం రావచ్చు, అక్కడ బాధపడుతుంటాము. లేదా లాభం రావచ్చు, అక్కడ ఆనందపడుతుంటాము. అంటే ఇవన్నిటితో మెటీరియల్తో తాదాప్యం చెందుతాము, వస్తువులతో తాదాప్యం చెందుతాము, మనుషులతో దేహాలతో తాదాప్యం చెందుతాము. ఇక్కడ స్త్రీ ఒకళ్ళు పురుషు ఒకళ్ళు చూస్తాము, లింగభేదం చూస్తాము. వాళ్ళు స్త్రీ అని, వీళ్ళ పురుషులని లింగభేదం చూస్తున్నాము. వీటన్నిటికీ అంత గాఢంగా నాటుకుపోయింది. మనము ఇదంతా ఈ ప్రాపంచికము మొత్తము మనం చూసేవన్నీ జగత్తులో వస్తువులు ఇవన్నీ మనం అంత అపోహ అంత గాఢంగా నాటుకుపోయింది. దానికి కారణము దేహం నేను అనే ఆరోపణ మొట్టమొదటిగా అక్కడ మనకి భగవాను దానికి కారణం చెప్పేస్తున్నారు. దేహం నువ్వు అనుకుంటున్నావు. నిజంగా ఒకటి ఆలోచిస్తే మనము ఒక కలగన్నాము. ఒక కలలో ఇప్పుడు దేహం నేను ఇప్పుడు వెళ్ళి మనం పడుకున్నాము, మంచి స్వప్నం వచ్చింది. ఎక్కడో నేను లండన్ లో విహరిస్తున్నాను, ఒక స్వప్నం వచ్చింది నాకు. విహరిస్తున్నాను. అదే పొద్దున్న విహరించి అక్కడంతా నేను తిరిగి ఆ వీధులన్నీ తిరిగి ఆ భవనాలన్నీ చూసుకుంటూ ఆహా ఎంత బాగున్నాయో అనుకుంటున్నాను. మరి పొద్దున్నే లేస్తే అరే మరి నేను ఇక్కడే ఉన్నానా, లండన్ ఎప్పుడు వెళ్ళాను అని అనుకుంటాం. మరి ఇప్పుడు అక్కడ ఆలోచిస్తే మరి నీ దేహం ఇక్కడే ఉంది, నువ్వు మంచం మీదే ఉన్నావు. మరి నువ్వు నిజంగా లండన్ వెళ్ళావా? వెళ్ళలేదు. మరి నువ్వు లండన్, ఒకవేళ నువ్వు లండన్ వెళ్ళావు, లండన్ వెళ్తే మరి ఈ దేహం అక్కడికి వెళ్ళాలిగా. ఈ మంచం మీద నీ దేహం ఉండకూడదు. మరి ఇక్కడ దేహం ఉండకూడదు. నువ్వు నిజంగా లండన్ వెళ్తే నీ దేహం ఇక్కడ ఉండకూడదు. ఈ దేహం మాయమైపోయి లండన్ వదిలేగాలి. ఒకవేళ లండన్ లో ఉన్న దేహం నిజమైంది అనుకో, ఇక్కడ నువ్వు ఈ హైదరాబాద్ లో నీ దేహం ఉండకూడదు. అంటే ఇక్కడ నీ దేహం ఉంది, మళ్ళీ అక్కడ ఒక దేహంతో నువ్వు ఇంకొకటి తాదాప్యం చెందావు. అంటే నిజంగా నువ్వు దేహం అనుకుంటే మరి ఇక్కడ నువ్వు కలగన్నప్పుడు ఈ దేహం అక్కడ ఉండాలి, మరి అక్కడ లేదు. అంటే అక్కడ అంటే నీ లోపలే ఇదంతా జరుగుతూ ఉంది. నీ లోపల జరుగుతున్న ఇదంతా నీ మానసిక అభూత కల్పనలు, నీ మానసికంగా చర్యలు అవన్నీ నీ మనసు చేసే ప్రక్రియ ఇదంతా. మరి ఈ దేహంతో సంబంధం లేదు. మరి ఇది ఒకవేళ నిజంగా మరి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మనం ఆలోచిస్తే దేహం అక్కడ ఉండాలి, దేహం ఇక్కడే ఉన్నావు, మళ్ళీ లండన్ వెళ్ళి తిరిగి వచ్చావు శుభ్రంగా, మరి ఇక్కడే తెలిసిపోతుంది కదా నేను దేహం కాదని. మరి ఇక్కడే తెలుసు. అంటే మనము నేను ఇంకోటి చెప్పాలన్నా మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. నేను అంటే అదేంటి, నేను నా కారు, లేకపోతే నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా అంటున్నావే గాని అవన్నీ నీకు విడిగా ఉన్నాయి. ఇప్పుడు నా దేహము అనుకుంటున్నావు, అది కూడా నా దేహానికి దెబ్బ తగిలింది, నా శరీరానికి దెబ్బ తగిలింది చెప్పేటప్పుడు మాత్రము నా దేహానికి దెబ్బ తగిలింది, నా శరీరానికి ఎక్కడో గుండెపోటు వచ్చింది, నాకు ఇదేశారు, ఇదే జరిగింది అని చెప్తున్నావు. అంటే నీకు అవన్నీ విడిగా ఉన్నట్టే. అంటే అక్కడ అనేవాడు ఒకడు ఉన్నాడు, నీకు విడిగా ఒకటి ఉంది. అంటే ఆ విధంగా ఆలోచిస్తున్నా దేహం నువ్వు కాదు. ఒకవేళ నువ్వు నిజంగా దేహం అయితే మరి నువ్వు చనిపోయినప్పుడు మరి నువ్వు దేహం రాలిపోతుంది కదా, మరి దానికి ఒక చావు పుట్టుక ఉంది కదా, మరి అది ఒక జడం కదా. మరి అక్కడే నీకు తెలిసిపోతుంది కదా దేహం రాలిపోతుంది. ఒకవేళ నువ్వు నిజంగా దేహం అనుకో, మరి చుట్టుపక్కల ఏడుస్తున్నప్పుడు అందరూ ఏడుస్తుంటారు నిన్ను చూసి, అరే నేను చచ్చిపోలేదురా అని నువ్వు లేచి చెప్పాలిగా.
అవునండి. చెప్పదు. ఒక్క నిమిషం ఆ! అండి. గురువుగారు పెట్టిన మెసేజ్ నేను ఇప్పుడు ప్లే చేస్తాను. మళ్ళా మిమ్మల్ని హ్మ్. పిలుస్తానండి. అలాగే. సారీ ఫర్ ది డిస్టర్బ్. ఈరోజు జూమ్ మీటింగ్‌లో మహర్షుల వారి అమృతవాణి 78వ విషయాన్ని మనం చర్చకి తీసుకుందాం. ముఖ్యంగా సాక్షాత్కారము అంటే నీవు విడిగా ఉంటూ నీవనుకున్న దైవాన్ని ఊహించి చూస్తే నీకు తృప్తి అని అనుకుంటున్నావు. ఈ సందర్భంలో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. దైవం ఆలోచన, జగత్ ఆలోచన, దేహం ఆలోచన, సంసారం ఆలోచన, మరి అంతా ఆలోచనే కదా. ఆలోచన లేని మనస్సే ఆత్మగా ఉండటమే నిజమైన సాక్షాత్కారము. సాక్షాత్తు నీవు ఆత్మవై ఉన్నావే తప్ప ఇది అదిగా ఉండలేవు, ఉండవు కూడా. ముఖ్యంగా ఈ సందర్భంలో మహర్షుల వారు సరే నీవనుకున్నట్లే శంకు చక్రాలతోనూ ఇంకేదో ఆకారంలోనూ నీవనుకున్న భగవంతుడు నీకు అన్యంగానే కనిపించాడని అనుకుందాం. అదేమీ సాధ్యము కాదు, సాధ్యమే. నీవు అడుగుతూ ఉంటావు, నీవు ఊహించిన దైవము సమాధానం చెబుతూ ఉంటుంది. కారణం ఈ రెండూ నీ మనసులోనే ఉన్నాయి కాబట్టి. ఒకవేళ దేవుడు అలా కనిపిస్తే నీ దేహాత్మబుద్ధిని, నీ అజ్ఞానాన్ని, నీ పరిమితత్వాన్ని మరి గడిచిపోతుందా మరి? ఇవన్నీ కూడా నాయనా భౌతికమైన ఊహాజనితములు, కల్పనలు మాత్రం. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నీవు దర్శిస్తున్నావు అంటే నీవు మరి విడిగా ఉన్నట్టే కదా. అంటే పరోక్ష జ్ఞానం మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా నీవు దర్శిస్తున్నావు. అది ప్రపంచం కావచ్చు, ఇతరులు కావచ్చు, నీ దేహమే కావచ్చు, నీవు అనుకున్న దైవమే కావచ్చు. ఇవన్నీ కూడా అన్ఇంపార్టెంట్ ప్రధానాలు. మరి సత్యమైంది, సత్యము నేను ఉన్నాను అన్న ఉనికి మాత్రమే సత్యము, మరేది కాదు. అదే అహం స్ఫురణ, అదే తురీయము, అదే ఎరుక, అదే భూమస్థితి, అదే నిర్హం స్థితి, అది నాహం స్థితి. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఎన్ని పేర్లతో చెప్పుకున్నా ఉన్నది ఏకైక సత్యము మాత్రమే. దాన్నే మనం శాశ్వతమైనదని, శాశ్వత సాక్షాత్కారం అని ఇక్కడ బాయిలో చెప్పుకుంటాం. అసలు సత్యం అంటే ఏమిటి? ఏ మార్పు లేనిది సత్యము. మరి అసత్యం అంటేను పరిణామశీలత కలిగి కనపడిపోయేది, పెరిగి నశించేదంతా కూడా అసత్యం. కాబట్టి ఇక్కడ చూచేవాడు ఒకడు ఉన్నాడు సుమా. ఎవడా చూచేవాడు? ఇదిగో ప్రస్తుతం ఉన్నటువంటి దేహం నేను అనే మాయా నేను మాత్రమే చూస్తున్నాం. ఇటువంటి పరిమితమైన నేను
పరిమితమైన నేను నిజమని ఈ అపోహ ఎంత గాఢంగా నడుకుపోయిందంటే కంటికి ఎదురుగా కనిపించే దృశ్యమే ప్రత్యక్షమని. అంటే నా కళ్ళతోనే చూశాను, నా ఇంద్రియాలతో నేను విషయాలు గ్రహించాను అనేది నీవు ప్రత్యక్షమని అనుకుంటున్నావు. నిజానికి ఇదంతా కూడా పరోక్ష జ్ఞానం, ప్రత్యక్షం కాదు. ఎవరైతే చూసే ద్రష్టను, చూసే జ్ఞానాన్ని విస్మరించి ఏ జ్ఞానం వల్ల నీవు సర్వాన్ని తెలుసుకోగలుగుతున్నావు దాన్ని పక్కకు పెట్టి ఇంద్రియాల ద్వారా చూస్తున్న జగత్తు సత్యమని, నిత్యమని అనుకుంటున్నావు. మరి అది పొరపాటు కాదా? నీవెప్పుడైతే నీ సగచిత్తంలో ఆత్మగా నిలదొక్కుని ఉండిపోవటమే సాక్షాత్కారం. అంతేకాని ఆత్మగాను మరొక దానిగాను దేనినో చూడటం కాదు, అనుభవించటం కాదు. ఇది గుర్తుంటే చాలు. సాక్షాత్కారము అంటే ఆత్మగా ఉండటం. దాన్నే మనం అపరోక్ష జ్ఞానం అని కూడా ఆదిశంకరులు చెప్పటం జరిగింది. అపరోక్షము అంటే పరోక్షము కానిది. పరోక్షం అంటే ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా నీవు గ్రహిస్తున్నదంతా అసత్యమనేగా. కనుక నాయన విచారించండి. మరొక్కసారి ఆ చెప్పినటువంటి వాక్యాలని మననం చేసుకోండి, మీకే అర్థమవుతుంది. చూచే నేను జ్ఞానమే సుమ, కంటికి కన్నది. ఇది సాపేక్షమే కావచ్చు. ఎప్పుడైతే ఆ చూచే నేను దేనిని గ్రహించకపోతే అది తన్ను తాను చూస్తుంది. తన్ను తాను చూచి నిలిచి ఉండటమే సాక్షాత్కారం. మామూలుగా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఇక్కడ ప్రపంచంలో చూడటానికి, పరోక్ష జ్ఞానానికి ఒక సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి. చూచే నేను, చూడబడేటువంటి జగత్తు, సంసారము కావచ్చు, దేహాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్స్ లో ఉన్నది సత్యం అనుకుంటున్నాం. విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి. ఈ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ని కలిపేది ఏది? జ్ఞానమే కదా, ఆ ఎరుకే కదా. ఇక్కడ కలిపేది సాపేక్షం, మంచిది. ఈ సాపేక్ష జ్ఞానమే దేనిని చూడకపోతే ఇన్స్టంటేనియస్ గా తను తాను చూస్తుంది నాయన. అదే సెల్ఫ్ రియలైజేషన్, అదే ఆత్మ ప్రకాశము, అదే అపరోక్ష జ్ఞానము, అదే తురీయము, అదే సత్యము, అదే అనంతము, అదే ఏకైక సత్యస్థితి. ఏది కొత్తగా రాదు. మంచిది. భవనానికి రండి. బయట జ్ఞానం అంతా అజ్ఞానమని గుర్తించండి. ఇది అశాశ్వతమని అందరికీ తెలుసు, కానీ అసత్యమని తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? స్వరూప జ్ఞానంతోనే తెలుస్తుంది. మరే ఇతర పద్ధతుల్లో అది తెలియదు. ఊరక ఉండుటే శ్రేయస్కరము. మౌనమే నీ సహజత్వము. ఉన్నారు కదండి వాయిస్
గురుగారు చెప్పిన వాయిస్ మెసేజ్. ఇంకేమైనా చెప్పాలనుకున్నారా రవి గారు? ఇంకేం లేదండి, గురువు గారు మొత్తం చెప్పేశారుగా. చెప్పేశారు. అవును, ఉమ్, అవును. అదే, అంటే ఇంకా అదే ఆ చివర్లో చెప్పేశారు గురువు గారు చక్కగా. ఉమ్, అదే అంటే మనం ఆ ముచ్చువాత, ఆ దేహము ముచ్చువాత పడిన దేహాన్ని మనం కాల్చి బూడిద చేసేస్తాం. ఇంకా ఉమ్, చేసినప్పుడు ఆ అంటే దేహం రాలిపోతుంది, కానీ మనకి ఆ నేను అనేది అంతం కాదుగా, దానికి సంబంధం లేదు కదా అది. సో ఇక్కడ ఉమ్, ఆత్మలో నిలదొక్కుకొని అలా ఉండిపోవడమే సాక్షాత్కారం అంటున్నారు చివర్లో. అవును, అవునండి. సో అంటే ఇక్కడ ఆ అసలు అది నిజమైన సాక్షాత్కారం. అంటే నేను అనేది అనంతంగా ఆ సాక్షాత్కరిస్తుంటే, ఇక కొత్తగా మనము దాన్ని ప్రత్యక్షంగా ఇంకోటి ఏదో సాక్షాత్కరించుకోవాలనేది తెలుసుకోవాలి. అది అంతమై అది అంతమవుదు కదా. దేహము ఒక బూడిదైనప్పుడు ఆ నేను అనేది అనంతంగా సాక్షాత్కరిస్తుంటే, అదేంటో మనకి ఆ ఆ అది అది నిజంగా అదే నిజమైన సాక్షాత్కారం, అదే అహంస్ఫురణ, అదే జ్ఞానము. సో ఇక్కడ అంటే ఆ ఆత్మగా ఆత్మగాను మరొకటిగాను దేన్నో చూడటం కాదు. ఆత్మ అంటే ఆత్మ నీకేదో విడిగా ఉంది కానీ, లేకపోతే ఇంకోటి ఏదో నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తున్నాడను. సో ఇదంతా అక్కడ చూసేవాడున్నాడు, చూడబడేది ఉంది. అక్కడ అలా చూడటం వల్ల నీ అహంకారం ఏమి నష్టమవ్వదు, నీ అజ్ఞానం ఏమి నష్టమవ్వదు. ఇదంతా నీ యొక్క మానసిక అభూత కల్పనలు. ఆ ఇదంతా పరోక్షము. అంటే ఇక్కడ మీరు అంటే మనము బుద్ధితో కానీ, మనసుతో కానీ, లేకపోతే ఆ ఇంద్రియాలతో కానీ మనము తెలుసుకోలేము దాన్ని. సో అది అది ఆ, అది అంటే ఆ ఆలోచన లేని మనస్సే ఆత్మ అని చెప్తున్నారు కాబట్టి గురువు గారు, ఉమ్, నిశ్చల స్థితి జీవన్ముక్తి అని చెప్తున్నారు కాబట్టి, ఉమ్, ఆ ఆ నిశ్చల తత్వానికి మనము రాగలిగితే, ఉమ్, ఇక్కడ ఆ హృదయంలో, ఆ హృదయాకాశంలో ఆ నేను నేను అని ఆ సాక్షాత్కారము ఆ తనకు తానుగా ప్రకటించుకుంటుంది. అది అది నిజమైన సాక్షాత్కారం అని ఇక్కడ చెప్తున్నారమ్మా. ఉమ్. అదే అండి, గురువుగారు చెప్పి చెప్పి మనకి అంటే మరణమైపోతా ఉంది ఆ వాక్యాలు. అంటే అపోహ అనేది తొలగిపోతా వస్తా ఉంది. మొదట మనకు చూసిన వెంటనే ఆన్ ద స్పాట్లోనే మనకి అది సత్యం అనిపించినా కూడా, అది మనం చేసుకోవడం వల్ల ఆ వాక్యాలని అని చెప్పేసి అని ఆ తర్వాత మనం అట్లీస్ట్ తెలుసుకోగలుగుతున్నాం. బాగా చెప్పారండి. నమస్తే అండి, థ్యాంక్ యూ. ఉన్నారా? రోహిణి గారు చెప్తారండి? మూర్తి గారు ఉన్నారు, గంగయ్య గారు. టైం కూడా తక్కువ ఉంది కదా. టైం తక్కువ ఉందండి, ఒక 4 minutes ఉంది. పద్మజ గారు, నేను ఎప్పుడు చెప్పింది పాడింది పాటే. పర్వాలేదు, చెప్పండి, ఎవరు ఒకరు పర్వాలేదు. లేదు లేదు, ఈసారి చెప్తాలేండి, నెక్స్ట్ టైం. అయిపోయింది టైం కూడా. ఓకే ఓకే, ఓకే. చెప్తారండి మూర్తి గారు? ఇప్పుడు ఇవాళ చెప్పిన గురువు గారు చెప్పిన దాని గురించి మళ్ళీ చెప్పాలా? అవునండి, ఎందుకంటే ఇంకా ఒక 4 minutes ఉంది కాబట్టి కంటిన్యూ చేస్తామండి, చేద్దామండి. నేను ప్రిపేర్ అవ్వలేదు. ఓకే. గంగయ్య గారండి? నమస్కారం పద్మజి గారు. చెప్పండి. నమస్తే అండి. బాగుందమ్మా, బాగా చెప్పారు. అంతే, అలా ఉండుటే. అంటే ఇది నేను తెలుసుకునేది కాదు, దానికి సరెండర్ అయ్యి అట్లా ఉంటే అదే ప్రకాశిస్తుంది. ఇప్పుడు కూడా ప్రకాశిస్తున్నప్పటికీ అది ఇంకా ప్రకాశించలేదనే దుఃఖం మనకు అవసరం లేదు. గురువు గారిని ఆశ్రయించున్నాము, గురువే పలికింది. ఇప్పుడు కూడా గురువు వాక్ అంటే సాక్షాత్తు సద్వాక్య కదా, సత్య వాక్కుగా వస్తుంది. అంతే అంతే. ఆ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు హాయిగా ఉండు, ఊరకుండు, ఆలోచనలు వెంబడిపడి పడిపోవద్దు, మనస్సు ఏదో చూస్తుంటుంది, బుద్ధి ఏదో నిర్ణయిస్తుంటుంది, అసలు అటు వెళ్ళవాక హాయిగా ఉండు అంటే, ఈ వ్యక్తిగా హాయిగా ఉంటానట్లా అని ఆలోచిస్తాం ఇక్కడ. అదే సింపుల్ సమస్య. అవునండి, అవును అవును. ఇక ఆలోచించడం అనే పాయింట్ లేదు కదా తల్లి.
ఆలోచించేదే వ్యక్తి, ఆలోచించేవాడన్నా వ్యక్తి అన్నా అంతా వీడే కదా. వీడే. నిద్రలో వీడేం లేడు. అలా అవును. నిద్రలోనే ఇప్పుడు ఉంటే హాయిగా ఊరకుంటే చేత కాకపోతే ఇప్పుడు ఆ మాట్లాడిస్తున్న శక్తి కూడా అదే అని ఉంటే నిజం కూడా అదే కదా. అంతేనండి. మీరు అంతే. మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారని అనుకొని కాగితం మీరు రాసుకొని అంతే అంతే అల్లా. అవును. ఇప్పుడు నేను మాట్లాడుకుంది కూడా రాసుకునే వంటల్లా. అవునండి. అవును. వాక్కు యొక్క శక్తి పరమేశ్వరి, అదే అవును. పరమాత్ముడు, అవును. అదే చైతన్య శక్తి. హ్మ్. ఆ శక్తిని నమ్ముకొని ఉంటే హ్మ్. అంతే. నమ్ముకొని ఉంటాం మళ్ళీ ఎట్లా వ్యక్తిగానా? లేదు. వ్యక్తి లేడు. వ్యక్తి లేడు. హ్మ్. కాదమ్మా, వ్యక్తి జీవుడు వ్యక్తి అనేవాడు జీవుడు లేడు. లేడసలు. అవునండి. జీవుడు లేనప్పుడు ఎవరు ఉండాలి అంటే మనస్సు లేదు. మనసు లేదు. మరి మనస్సును మనస్సుతోనే తెలుసుకోవాలి. ముళ్ళును ముళ్ళుతో తీసి 2 ముళ్ళు చేశారు. పడేయాలి అవునండి. అని చెప్పినట్లుగా మనం ఏం తెలుసుకున్నాం? మన చేతిలో ఏమీ లేదు. ఈ కనపడ్డవన్నీ కంటి చూపు కనపడేవి, ఈ శంకు చక్రాలు వచ్చినా, ఇంకో నామాలు పెట్టుకొచ్చినా, ఏదొచ్చినా హ్మ్. అది దృశ్యంలో భాగం అయిపోతుంది కాబట్టి హ్మ్. ఆ పరమేశ్వరుడు నిరాకార నిర్గుణ పరబ్రహ్మమే అంతటా ఉంది. హ్మ్. ఉన్నది అదే. హ్మ్. ఇప్పుడు ఇది లేదు అని తెలిసి మనం ఓ దండం పెట్టి ఇక్కడ వీడికి అవకాశం ఏదన్నా లేస్తే గబక్కన పిల్లేస్తాడు, ఊరుకోడు కదా. అవునండి. అవును. అవును. నేనంటూ లేస్తున్న అహంకారి లేడు హ్మ్. అనేటప్పుడు ఆటోమేటిక్ గా పడిపోతుంది. దానికి కూడా బెంగ పడక్కర్లా. అది ఎప్పుడైతే అది ప్రకాశిందో ఆ ప్రకాశంలో ఈ అహంకారం ఆటోమేటిక్ గా తుడిచిపెట్టి నువ్వు తుంచాలో ఉంచాలో తెంచాలో అది నిర్ణయిస్తుందని గురువు అన్నారు కాబట్టి అలా ఉండుటే. ఆ! అవునండి. అవునండి. హ్మ్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో అండి. మచ్. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పరమేశ్వరుడు అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ అండి. అవునండి. ఆ గురువే మనకు పరమేశ్వరుడే అంతేనండి. గురువుగా అంతే. అంతే. మనకి వచ్చి చెప్తున్నారు కదా. హ్మ్. ఆయనే పరమేశ్వరుడు, ఆయనే గురువు, తండ్రి అందరూ ఆయనే. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ అంతే. అన్ని ఆయనే. ఆయనే. అంటే ఆ నమ్మకంతో మనం హాయిగా ఉంటే హ్మ్. ఏదో